ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి చెప్పారు. పేద విద్యార్థులకు విద్యను అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చడమే తన లక్ష్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎంపీగా గెలిచిన 9 నెలల్లోనే మెదక్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో తన సొంత డబ్బులతో ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, అలాగే పత్రికా మిత్రులు కూడా వారికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అత్యధికంగా మెజార్టీ 54,000 ఇచ్చిన ఘనత వల్ల ఈ రోజు మేము వేదిక మీద కూర్చున్నామంటే మరి మా కార్యకర్తలు పెట్టే భిక్ష మీ అందరు ఆశీస్సులు. మేము ఎక్కడికి వెళ్ళో పైకి రాలేదు. ఎవరికన్నా ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా, మనస్పర్ధలు ఉన్నా మరి అన్న రెగ్యులర్గా వస్తలేడు, కలుస్తలేడు, పోతలేడు అని చెప్పి కొంత మనసులో కూడా ఉన్నది. ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నది మనకు. 5 ఏళ్ల కోసం మనం నిలబడ్డ కొన్ని విషయాలలో, కొన్ని సందర్భాలలో మరి మన ప్రభుత్వం రాలేదు. చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. ప్రభుత్వాన్ని కోల్పోయిన బాధ కొంచెం ఉన్నప్పటికీ ఖచ్చితంగా కూర్చున్నప్పుడు 1000 కుటుంబాలు ఈ 25 సంవత్సరాలలో ఉన్నతాధికారిగా ఉన్నప్పుడు కుటుంబం తల్లి వచ్చి, తండ్రి వచ్చి, పిల్లల్ని తీసుకొచ్చి, పేద విద్యార్థులను తీసుకొచ్చి 1వ సంవత్సరం ఇంటర్మీడియట్ చదివించిన, 2వ సంవత్సరంలో ఒక 50,000 రూపాయలు ఫీజు కట్టాలంటే లేదు బాబు కలెక్టర్ గారు.